ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. తన మహిమగల సియోనులో నుండి పరిశుద్ధాత్మని యొక్క స్వరము మనకు బహుస్పష్టముగా వినబడచేసి మనలను బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 146వ కీర్తన 5వ వాక్య భాగాన్ని ఎవరైనా చదవగా శ్రద్ధగా ఆలకించుదాం. 146వ కీర్తన 5వ చరణం. 146వ కీర్తన 5వ చరణం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చాలు చాలు చాలు. ఆ చివరి లైన్ మరొకసారి చదవండి. ఎవడు 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 తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు ఎవడు అనే చోట మీ పేరు రాసుకోవచ్చు. ఎవడు అనే చోట మన పేరు రాసుకొని మనము ఆ వాక్య భాగాన్ని చదువుకోవాలి. నేను యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీద? నేను యెహోవా మీద ఆశ పెట్టుకొని నా దైనందిన జీవితంలో నేను నడిపించబడితే నేను ధన్యునిగా మార్చబడతాను. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎవరి మీదనో మనం ఆశ పెట్టుకుంటాం. నా తమ్ముడు ఉన్నాడు కదా, నాకు సహాయుడుగా ఉంటాడు కదా అని తన మీద ఆశ పెట్టుకుంటాం మనం. కానీ కొన్నిసార్లు మన ఆశలు వమ్ము చేయబడతాయి. కొన్నిసార్లు ఆప్తులను మనము వారి దగ్గర నుండి ఏదైనా కలుగుతుందేమో అని ఆశించవచ్చు. ఆప్తులైన వారిని, అయిన వారిని, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ధన్యుడు. యెహోవా మీద మనము ఆశ పెట్టుకోవాలి. ఏ కార్యమైనా, ఏ అద్భుతమైనా, ఏ మేలైనా మన జీవితంలో పొందడానికి యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీదమ్మా? యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి. మన ఆశలన్నీ చిగురిస్తాయి. ఆమేన్. యెహోవా మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మన ఆశలన్నీ కూడా ఆయన చిగురింప చేయగలిగిన సమర్థుడు. ఆ అధ్యాయంలో నేను చూసినప్పుడు ఒక మాట ఉంది. ఆయన మాట తప్పని వాడు. ఆయన మాట తప్పని వాడంట. మన ఆశలు దేవుని మీద పెట్టుకోవాలి. కొన్నిసార్లు కన్న బిడ్డల మీద కూడా ఆశ పెట్టుకుంటాం మనం. వీడు పెద్ద అవుతే వీడు నన్ను పోషిస్తాడు, నా బాగోగు చూసుకుంటాడు, నేను మంచంలో పడ్డప్పుడు అన్నీ చూసుకుంటాడు. ఈరోజు ఎలా ఉందో తెలుసా? కన్న బిడ్డలు కూడా ఈరోజు తల్లిదండ్రులను చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవం. చూడలేక ఎక్కడో అనాథ శరణాలయాలలో అందరూ ఉన్నా, అయిన వారు ఉన్నా, సంపదలు ఉన్నా, ఆస్తులు ఉన్నా, పోషించడానికి అన్నీ ఉన్నా, ఈరోజు తల్లిదండ్రులను చూసే పిల్లలు ఈరోజు కరువైపోయారు. కన్న బిడ్డలను, అయ్యో మా తల్లిదండ్రులు మమ్మలను పెంచి పెద్ద చేసి ఈరోజు ఒక స్థితిలో వారు మమ్మలను నిలబెట్టారన్న సంగతి మరిచిపోయి రక్తం పంచుకొని నవమాసాలు మోసి వాళ్ళ కష్టాన్ని వాళ్ళన్నిటిని భరించి మనము ఒక ఇంటివారిగా చేస్తే ఈరోజు చూసే పిల్లలు ఈరోజు
కరువైపోయారు. కానీ దేవుని వాక్యం అంటుంది, కన్న బిడ్డల మీద కూడా మనం ఆశ పెట్టుకోకూడదు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బైబిల్లో అలా వ్రాయబడలేదు. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కనుక ఎవ్వరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఏదో చేస్తారు, ఏదో నాకు ఆపదలో ఆశ్రయంగా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు అని మనం ఆశ పెట్టుకున్న ఆ ఆశలన్నీ ఏమైపోతాయి? వమ్ము చేయబడతాయి. ఈరోజు నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నీవు నమ్ముకున్న దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఆయననే మాట తప్పని వాడు. ఆమేన్ చెప్పండి. ఆయనైతే మాట తప్పడు. ఎందుకంటే ఆయన మీద ఆశ పెట్టుకున్నాం కనుక. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొడుకు మీద నేను ఆశ పెట్టుకున్నాను అంటే ఆయన మాట తప్పిపోతాడు. అయ్యా ఇప్పటి వరకు నా అనుకునే వాళ్ళని నేను నమ్ముకున్నాను, చేదోడు వాదోడుగా ఉంటారు అనుకొని నేను నమ్ముకున్నాను అని అంటే, నువ్వు వాళ్ళని నమ్ముకున్నావు కనుక నేను నీ విషయంలో మాట తప్పాను, చేతులు ఎత్తేసాను. నన్ను నమ్ముకుంటే నేను మాట తప్పేవాడిని కాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయనని మాత్రమే మనము ఆశ పెట్టుకోవాలి. ఏదైనా చేయగలడని ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. నీ ఆశలన్నిటికీ ఆయననే ఆధార సంభూతుడు. నీ ఆశలన్నిటికీ సహాయకుడుగా ఉండువాడు ఆయన ఒక్కడే. నేను ప్రకటిస్తున్న దేవుడు మాట తప్పనివాడు. మాట తప్పనివాడు ఆయన. మాట ఇచ్చి నెరవేర్చగల సమర్థుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. ఎస్, ఆయన మాట తప్పనివాడు. మనుషులను నమ్ముకుంటాం, ఎన్నో ఆశలు మన జీవితంలో ఫలించవు. అప్పుడు నిరాశ చెందుతాం, కలవరపడతాం, కంగారు పడిపోతాం, హృదయంలో ఆందోళన, జీవితంలో ఏదో పోయింది, ఇంకేమీ లేదు అన్నట్లుగా ప్రయాణం చేస్తాం. కానీ ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన మాట తప్పని దేవుడుగా నీతో నిలిచి ఆయన కార్యం చేయబోతున్నాడు. ఆయన నీ పక్షాన అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నీకు మేలు చేయబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ప్రతి భయాన్ని తొలగించబోతున్నాడు. ప్రతి అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాడు. నీ హృదయాలలో ఏలుబడి చేయుచున్న అపవాది కార్యాలను నిర్మూలన చేయబోతున్నాడు. ఆయన నీ మీద శుద్ధ జలమును ప్రోక్షించి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో ఆయన మాట తప్పని దేవుడిగా నీ పట్ల కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. ఈ అధ్యాయంలో చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొన్ని సందర్భాలను ఆ భక్తుడు క్రింద రాస్తూ వచ్చాడు. 146వ కీర్తనలో 7వ వాక్యాన్ని ఒకసారి, బాధపరచబడు వారికి, అది ఎందుకు రాశాడు? మీరు ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలో తెలుసా? మీరెందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలో తెలుసా? బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చువాడు. అందుకు ఆయన మీద మీరు ఆశ పెట్టుకోండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు బాధపరచబడతా ఉంటే నీకు న్యాయం తీర్చేవాళ్ళు నీ పక్షాన ఉండరు. నువ్వు బాధపరచబడతా ఉంటే నీకు న్యాయం చేసేవాళ్ళు ఎవరైనా నీ పక్షాన నిలబడతారా? మనం ఎందుకు మన దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలో తెలుసా? నీవు ఏ విషయంలోనైనా బాధపరచబడతా ఉంటే
ప్రభు నీ బాధలకు న్యాయము దేవుడు చేసి నీ పక్షాన నీకు సహాయము చేయగల దేవుడు. ఆమేన్. బైబిల్ గ్రంథములో నేను చదువుతున్నాను, ఒక ఇద్దరు వేశ్యలు ఒకే ఇంట్లో ఉన్నారంట. ఒక 2-3 రోజులు గ్యాప్ మీద ఇద్దరు బిడ్డల్ని కనేశారు. ఎంతమంది బిడ్డలను కనేశారు? ఇద్దరు బిడ్డలను కనేశారు. ఇద్దరు కూడా మగబిడ్డలే. ఈ గ్యాప్ మీద ఇద్దరు మగబిడ్డలను కనేశారు. ఒక ఆమె ఆ రాత్రి నిద్రలో తన బిడ్డ మీద పడగా తన బిడ్డ చనిపోయింది. వెంటనే చనిపోయిన బిడ్డని ఇంకొక ఆమె దగ్గర ఉన్న ఈ చనిపోయిన బిడ్డను పడేసి బ్రతికి ఉన్న బిడ్డని ఈమె దగ్గరికి తీసుకొచ్చేసింది. ఈమె ఉదయాన్నే లేవగానే చూస్తే ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని గమనించింది. ఈ బిడ్డ నా బిడ్డ కాదు. ఆమె అంటది, కాదు ఆ బిడ్డ నీ బిడ్డే, చనిపోయిన బిడ్డ నీ బిడ్డే, బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అంటది. ఈ ఇద్దరికి కాస్త గొడవ జరుగుతూ ఉంది. అందులో ఒక ఆమె మాత్రం బాధగా ఉంది. ఏముందండి? బాధగా ఉంది. ఆమెకి బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? రాజుగారి దగ్గరికి వెళ్ళారు. బ్రతికి ఉన్న బిడ్డను తీసుకొని, చనిపోయిన బిడ్డను తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారికి చెప్పారు, రాజా ఇదిగో బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డ అని చనిపోయిన ఆమె చెప్తుంది. ఏమంటది? చనిపోయినా కాదు ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆమె బిడ్డనే అని రాజుగారికి విషయం చెప్తా ఉన్నారు. కావాలంటే ఈ చరిత్ర మీరు బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 16 నుండి 28 వచనం వరకు ఉంది ఈ చరిత్ర. అమ్మా, నేను కథలాగా చెప్తున్నా మీకు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం వరకు ఆ చరిత్ర ఉంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పేశారు, అయ్యా కాదు ఈ బిడ్డ నా బిడ్డ అంటది. ఆమెనే కాదయ్యా, చచ్చిపోయిన బిడ్డ ఆమె నా బిడ్డ అంటది. రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ విషయంలో రాజుగారికి. సరే, కత్తి తీసుకొని రండి. కత్తి ఏం తీసుకురండి? కత్తి తీసుకొని రండి, సేరి సగం చేసి బ్రతికి ఉన్న బిడ్డను ఇద్దాం. అప్పుడు తల్లి అంటది, అయ్యా బ్రతికి ఉన్న బిడ్డని సేరి సగం చేయొద్దు, ఆమెకి ఇచ్చేయండి. ఏమంటది? చచ్చిపోయిన బిడ్డ తల్లి అంటది, కాదు రాజా ఆ బిడ్డని. అప్పుడు అర్థమైపోయింది రాజుగారికి తల్లి ఎవరో, నిజమైన తల్లి, ఆ బిడ్డ తల్లి యొక్క తల్లి ఎవరో అర్థమైపోయింది. అక్కడంట రాజు న్యాయం తీర్చాడంట. 28వ వచనం కావాలంటే చూడండి. నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను చేరి సగము చెయ్యుమని. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికియుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. గట్టిగా చెప్పండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు. ఆ పై వచనాల్లో ఉంటుంది ఆయన న్యాయముగా ఆ తీర్పు తీర్చినట్లుగా. ప్రియమైన సహోదరులారా, కావాలంటే మరొక వాక్యాన్ని కూడా చూడండి. 103వ కీర్తన 6వ వచనం. 103వ కీర్తన 6వ చరణం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధపడు వారందరికీ న్యాయము తీర్చును. గట్టిగా చెప్పండి. కొందరు ఆస్తుల దగ్గర కూడా బాధపడతా ఉంటారు. మనకు రావాల్సింది వేరే వాళ్ళు
ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు తనది కాని బిడ్డ ఈమె ఆక్రమించుకోవాలని చూసింది. తన బిడ్డ కాదు, కానీ ఆ తల్లి దగ్గర నుంచి ఆ బిడ్డని ఈమె తీసుకోవాలని చూసింది. తన బిడ్డ ఏమో చనిపోయింది, చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు ఆ బిడ్డనే అని ప్రయత్నించింది. కానీ రాజు దగ్గరికి వెళ్ళగా అక్కడ న్యాయము జరిగింది, తీర్పు తీర్చబడింది, న్యాయముగా తీర్పు తీర్చబడింది. నేనంటాను అక్కడ రాజు అనగా మన రాజైన యేసుక్రీస్తు యొద్దకు మనము వచ్చినప్పుడు బాధపరచబడుతున్న మనకు దేవుడు న్యాయముగా తీర్పు తీర్చబోతున్నాడు. గట్టిగా చేతులెత్తి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. నువ్వు ఏ విషయంలో బాధపరచబడుతున్నావో, ఆస్తుల విషయంలో బాధపరచబడుతున్నావేమో, కొన్ని పరిస్థితులు నిన్ను వేధిస్తూ బాధిస్తున్నాయేమో, ఆ విషయములలో దేవుడు నీకు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఇది ఎందుకు రాశాడు అంటే, అదిగో బాధపరచబడుతున్న వారికి దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు కదా, అందుకు నీవు దేవుని మీద ఆశ పెట్టుకో, నీ జీవితం ధన్యముగా మారిపోతుంది. హల్లెలూయా. దేనికి ఆయన మీద ఆశ పెట్టుకోవాలి అంటే, బాధపరచబడుతున్న మనకు న్యాయం తీర్చగల దేవుడని ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. వింటున్నారా? అర్థమవుతుందమ్మా మీకు వాక్యం? ఎందుకు ఆశ పెట్టుకోవాలి ఆయన మీద? బాధపడుతున్నావేమో, ఏ విషయంలో నీవు బాధపరచబడుతున్నావో ఆ విషయంలో ప్రభు నీకు న్యాయముగా తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్. మరొక విషయం చూస్తే, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయువాడు. రెండవదిగా, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయువాడు. ఒకవేళ నీవు ఆకలి కొంటున్నావేమో, పోషించబడలేని స్థితిలో ఉన్నావేమో, పోషణ నీ జీవితంలో కొరతగా ఉన్నదేమో, ఆకలి కొనిన నిన్ను పోషించగలిగిన సమర్థుడు, ఆకాశము నుండి ఇజ్రాయేలీయులకు మన్నాను కురిపించి 40 సంవత్సరాలు పోషించిన దేవుడు. ఆకలి కొనినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో అడిగితేనంట ఆకాశము నుండి ఏమి కురిపించాడు? మన్నాను కురిపించాడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ఒకరోజు ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసుకుందామని వెళ్ళాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామని వెళ్తే, ఇంతలో ఇంచుమించు ఆయన ఉన్న స్థలాన్ని గమనించి ప్రజలు తండోపాలుగా వెళ్ళిపోయారు. ఆ కొండ మీద అరణ్యములో ఆ ప్రాంతములో 3 దినాలు ఉపవాస కూడిక జరిగింది. ఎన్ని దినాలు? 3 దినాలు. 3 దినాలు ఉపవాస కూడిక జరిగింది. అప్పటికే ప్రజలు ఆకలి కొన్నారు. యేసు ప్రభు అన్నాడు, వీళ్ళు ఆకలి కొన్నారు అని శిష్యులు వెళ్ళి చెప్పారు. అయ్యా, ఆకలి కొన్నారు అరణ్యంలో. ఇక్కడ నుంచి వారి ప్రాంతాలకు వెళ్ళేసరికి వాళ్ళు ఏమైపోతారో తెలియదు, మూర్ఛిల్లిపోతారేమో. ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో అన్నీ తేడా మార్పు వస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఏమండి, గ్లూకోజ్ తగ్గిపోతుంది, బీపీ డౌన్ అవుతుంది. ఇలా ఉపవాసం ఉన్నప్పుడు రకరకాల నీరసం శరీరంలో జరుగుతుంది. ఇవన్నీ యేసు ప్రభుకి శిష్యులు చెప్పారు. ఆయన అంటాడు, మీరే వీళ్ళకి భోజనం పెట్టండి అంటాడు శిష్యుల్ని. అయ్యా, మా దగ్గర ఏముంది? వెంటనే ఎందుకు అందులో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. చిన్న పిల్లోడు వాడేందో 3 రోజులు మరి తిన్నాడో తినలేదో, మొత్తానికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. మరి ఎందుకు వాడు భద్రంగా దాచాడు ఆ చిన్న పిల్లోడు? నాకు అదే అనిపించింది. వాడు 3 రోజులు తినకుండా ఎందుకున్నాడు? వాడు కూడా ఉపవాసం ఉన్నాడేమో, ఆ బుడ్డోడు కూడా. గట్టిగా చెప్పండి, అవునా? చిన్న పిల్లోడు అలాగే దాచుకున్నాడు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు వాడికి తీసుకొచ్చారేమో. చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు ఉపవాసం ఉండలేరు కదా. చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? బాక్సులు కట్టుకొస్తారు. ఎక్కడైనా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు, కానీ పిల్లలకి బాక్స్ తీసుకొని వస్తారు వాళ్ళకి పెడదామని. మరి ఈ బుడ్డోడు 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత 3 రోజుల దాకా అయిపోవాలిగా, ఆకలేసి తినేసేయాలిగా. వాడు ఎందుకో ఏమైందో తెలియదు, మొత్తానికి ఆ చిన్న పిల్లోడు కూడా అవి దాచుకున్నాడు. అప్పుడు ఆ చిన్న పిల్లోడు శిష్యులను అడుగుతా ఉన్న సమయంలో ఆ చిన్న పిల్లోడు విన్నాడేమో, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు
2 చేపలు ఉన్నాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వడ్డించండి అన్నాడంట. ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించండి అన్నారు. 50 మంది పంక్తులుగా కూర్చోబెట్టారంట. ఎంతమంది అక్కడ అమ్మ? ఎంతమంది? 50 మంది లైన్. ఒక 50 మందికో లైన్, 50 మందికో లైన్. మరి మన మందిరంలో ఎంతమంది పడతారు లైన్కి? 20 మంది పడతారా? 20 మంది పట్టొచ్చా లైన్కి? 3000 మంది అంటే ఎన్ని లైన్లు గుర్తుపెట్టుకోండి. 3000 మంది అంటే ఎన్ని లైన్లు కూర్చోవచ్చు? లెక్క వేయలేకపోతున్నారు. 60 లైన్లు. ఎన్ని లైన్లు? ఈ మందిరం కూడా సరిపోదు. ఇదేం సరిపోతుంది? చాలా దూరం కదా. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంత ఉండొచ్చు, నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉంటుంది. 60 లైన్లు కూర్చున్నారంట. ఈ 60 లైన్లు కూర్చున్న 3000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 3000 మంది తిని తృప్తి పొంది, ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషంగా గట్టిగా హల్లెలూయా ఆమేన్. తిని తృప్తి పొందారంట. ఏమా? తృప్తి పొందేటట్లుగా దేవుడు వారిని పోషించాడు. చాలని పోషణ కాదు. ఇదిగో ఆకలిగొన్న వారిని అరణ్యములో ఆయన ఎలా పోషించాడు? తిని తృప్తి పొందేటట్లు ఆకలిగొన్న వారిని పోషించాడు. మనం ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలో తెలుసా? తిని తృప్తి పొంది మన ఇంట్లో మిగిలి ఉండేటట్లు దేవుడు చేస్తాడు. అందుకు ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా కొడుకు 2 బియ్యం బస్తాలు వేస్తాడు, వాడు నన్ను పోషిస్తాడు అనుకుంటే అక్కడ కొరత వచ్చేస్తుంది. ఒక నెల పెడతాడు. ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటాడు, మా దగ్గరకు వచ్చి బాధపడతా ఉంటాడు. ఏమండి, నా కొడుకు నా కోడలు ఇద్దరు నా మీద ఎగబడుతున్నారు, ఎందుకు ఎగబడుతున్నారు అర్థం కావట్లేదు అంటాడు ఆ పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమండి, వాస్తవం అది. ఏమోనండి, అవిలేవు ఇవిలేవు అంటూనే ఉంటారు, నా ముందు గొడవ పడుతుంటారు. మరి నన్నే అంటున్నారో అర్థం కావట్లేదు. మరి కొందరేమో వాళ్ళే తిట్టినట్టు ఉంటుంది, కానీ వాళ్ళు అనుకునే తిట్లు ఎవరి మీద ఉంటాయి? గట్టిగా చెప్పండి. ఆయన ఉంటాడంట, ఆయన బియ్యం లేవు, బియ్యం అన్నీ అయిపోతున్నాయి అంటదంట. అంటే నువ్వు బియ్యం తీసుకురా అని డైరెక్ట్గా ఆయనతో అనలేక ఎవరు పెడతారు? భర్త అంటుంది, ఎలా పెట్టాలి నేను నీకు అంటుందంట. అంటే నన్నే అంటుందని ఆయనకు అర్థమైపోయింది. మనుషులైతే అలాగంటారు, కానీ నా దేవుడైతే నీకు తిని తృప్తి పొందేటట్లు దేవుడు పోషించబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆకలిగొనిన నిన్ను దేవుడు పోషించగలిగిన సమర్థుడు. ఆకాశము నుండి మన్నాను కురిపించగలిగిన సమర్థుడు. నీవు తుని తృప్తి పొందేటట్లుగా నిన్ను పోషించగలిగిన పోషకుడు, నా మంచి పోషకుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన మీద నీవు ఆశ పెట్టుకొనగలిగితే నీ జీవితము ధన్యకరముగా మార్చబడుతుంది. నిన్ను పోషించగలిగిన పోషకుడు నీతో ఉండునుగాక, నిన్ను సమృద్ధిగా పోషించునుగాక, నీ కుటుంబంలో మిగిలి ఉండేటట్లు దేవుడు చేయునుగాక. ఆమేన్. ఆ రోజు రొట్టెను అప్పము చేసుకొని తిని చనిపోదాం అనుకున్న ఆమెకు 3.5 సంవత్సరాలు ఆమె ఇంటిలో కరువు లేకుండా దేవుడు పోషించాడు. ఆమేన్. దేవుడు కరువు లేకుండా పోషించేవాడు నా దేవుడు. ఈరోజు రొట్టెను చేసుకొని ఇంట్లో అప్పం కాస్త పిండి ఉంది, రొట్టెను చేసుకొని ఇక తిని ఈరోజు చనిపోదాం అనుకున్న ఆ కుటుంబాన్ని దేవుడు 3.5 సంవత్సరాలు పోషించాడు. ఎస్, ఆయన పోషించగలిగిన పోషకుడు, మంచి పోషకుడు. అందుకు మనం ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే పోషించే దేవుడు ఆయన. అందరి ఇంట్లో కరువు ఉండొచ్చేమో కానీ నీ ఇంట్లో కరువు ఉండదు. ఎందుకో తెలుసా? నీ దేవుడైన యెహోవా మీద నీవు ఆశ పెట్టుకొని భక్తి చేస్తున్నావు.
నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని అడుగులు వేస్తున్నావు. నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని ఆత్మీయంగా ప్రభు కొరకు జీవిస్తున్నావు. ఎవరినో ఉద్ధరించడానికి కాదు, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలని నీ ఆత్మీయతలో నీ అడుగులు వేస్తున్నావు. ఆయన మీద ఆశ పెట్టుకున్నావు కనుక నిన్ను పోషించి నిన్ను ప్రభు దీవించబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మాట చూస్తే ఏమనేది? యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. బంధింపబడిన వారిని ఎవరంట? దానికి తగిన వాక్యం, మరొక వాక్యం చూడండి. 68వ కీర్తన 6వ వచనం చూడండి. 68వ కీర్తన 6వ వచనం. 68వ కీర్తన 6వ చరణం. అక్కడి నుంచి నోట్ చేసుకోండి. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. గట్టిగా చెప్పండి. ఆయన బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేసే దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో నేను చూస్తే యోసేపు బంధకాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అసలు యోసేపు అడిగాడు ఒకసారి, కలభావం వచ్చిన వారికి ఆ కలభావం చెప్తే, మీరు వెళ్ళినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే వాళ్ళు ఏమయ్యారంట? మర్చిపోయారంట. చూసారా, మనుషులు మర్చిపోతారు. మనం పడిన బంధకాల్లో నుంచి బయటికి రావడానికి మనుషులు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మరిచిపోయేవాడు కాదు. హల్లెలూయా. బంధింపబడిన యోసేపును దేవుడే విడిపించాడు. చెరసాలలో ఉన్న యోసేపు దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. జైల్లో నలిగిపోతున్నాడా? చెయ్యని నేరానికి, ఏ నేరానికి? చెయ్యని నేరానికి జైల్లో, చెరసాలలో, ఆ బంధకాలలో అనుభవిస్తున్నాడు. జైలు ఎలా ఉంటుందో మనకు తెలుసు. జైలు యొక్క పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండే ఖైదీలు కూడా ఉంటారు. ఒంటరిగానే వాళ్ళని ఆ యొక్క చిన్న గదిలో, అక్కడే బాత్రూమ్, అక్కడే పాస్, కొన్నిసార్లు తలుపులు కూడా, భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో నుండి నా దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని విడిపించి, ఏ దేశంలో అయితే బంధించబడ్డాడో ఆ దేశంలోనే విడుదల చేసి, ఎక్కడైతే అవమానం పొందాడో, ఎక్కడైతే నేరస్తుడని ఎంచబడ్డాడో అదే స్థలంలో విడుదల పొంది ఐగుప్తు దేశం మీద రాజు, తర్వాత 2వ రాజుగా దేవుడు చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎస్, బంధించబడిన చోటే విడిపించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడైతే అవమానంగా పొంది ఉన్నావో, అవమానం పొందిన చోటే ఘనతను ప్రభు తీసుకొని రాబోతున్నాడు. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎస్, అందుకు ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. అప్పుడు యోసేపు ఆ బంధకాలలో ఉన్నాడు. మనమేం బంధకాల్లో ఉన్నామో తెలియదు. అది అప్పుల బంధకాలే కావచ్చు, ఆర్థిక పరిస్థితుల బంధకాలే కావచ్చు, ఏ బంధకాలైనా కావచ్చు. నా దేవుని మీద మీరు ఆశ పెట్టుకున్నట్లయితే మీ బంధకాలన్నిటినీ విడుదల చేసి నా దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమేన్. ఎస్, మీ బంధకాలన్నిటినీ దేవుడు తెంచబోతున్నాడు. ఆమేన్. చెరసాలలో పౌలు శీలలు కీర్తించి, స్తుతించి, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ బంధకాలు ఊడేటట్లు దేవుడు చేశాడు. ఆయన చేయగలిగిన సమర్థుడని. అందుకు మన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఇంకెవ్వరి మీద ఆశ పెట్టుకోవద్దు. నీకెంత స్నేహంగా ఉన్నా, ఎంత క్లోజ్గా ఉన్నా, ఏమండి, యోనాతాను దావీదు హృదయం కలిసిపోయినట్లు ఉండొచ్చు, అయినా కూడా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? యోనాతాను దావీదుకు మాత్రం వాళ్ళ హృదయం కలిసిపోయిందంట. కానీ వాళ్ళ హృదయంలాగా మన హృదయం కలిసిపోతుందా? వాళ్ళ స్నేహం
ఆఖరి శ్వాస వరకు విడిపోలేదు. గట్టిగా చెప్పండి. మన స్నేహం ఎలా ఉంటుంది చెప్పండి. చిన్న తేడా వస్తే బెడిసి కొట్టింది. గట్టిగా చెప్పండి. ఏం కొట్టింది? బెడిసి కొట్టేస్తుంది సమస్య చిన్నది రాగానే. ఇంక మాట్లాడుకో మనం. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నారుగా, ఒకే కంచంలో భోంచేశారుగా, ఒకే మంచంలో పండుకున్నారుగా, కంచంలో ఇద్దరి చేతులు ఒకే కంచంలో, ఒకే మంచంలో ఇద్దరు అలా స్నేహంగా ఉన్నారుగా. ఇప్పటిదాకా ఏమైపోయింది? బెడిసి కొట్టింది ఎక్కడో. కానీ మనము అందుకే దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటే మన బంధకాలన్నిటిని దేవుడు తెంచివేస్తాడు. తెంచివేయడమే కాదు, మనలను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమేన్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక ఇంకా అందరం మోకరించుదాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ మీదనే ఆశ పెట్టుకుంటానయ్యా, నీ మీదే ఆశ పెట్టుకుంటాను. ఈ వారంలో విసన్నపేట దగ్గర కూడిక ఉంది, ఆ కూడిక విషయం కూడా ప్రార్థన చేయండి. ఈ వారం గురువారం రాత్రి సంఘక్షేమాభివృద్ధి కూడికకు వెళ్ళబోతున్నాను. నా ప్రయాణం అంతట్లో ప్రభు తోడై ఉండులాగున, ఇదిగో ఈ సంఘానికి దేవుని కాపుదల ఉండులాగున, ఈ పరిచర్య చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉండులాగున, ఈ పరిచర్యకు వ్యతిరేకంగా ఏ అపవాది కార్యాలు లేవకుండా సేవకులకు ఆయన కాపుదల ఉండులాగున, సేవకులు వెళుతున్న ప్రయాణాలలో దేవుడు తోడై ఉండులాగున ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి తన దేవుడైన యెహోవా మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో ఇదిగో వారు ధన్యులు. కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు. బాధపరచబడు వారికి న్యాయం తీర్చు దేవుడు, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయు దేవుడు, బంధింపబడిన వారికి దేవుడు విడుదల చేసి వర్ధిల్ల చేయువాడు. ఇదిగో యెహోవా గ్రుడ్డి వారికి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఇదిగో ఈ 5 ఆశీర్వాదాలు, ఈ 5 ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. అందుకే ఆయన మీద మనం ఆశ పెట్టుకుందాం. ఇంకెవరి మీద ఆశ పెట్టుకోవద్దు. దేవా, నీ మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను, నీ మీద తప్ప నాకు వేరొక్కరి మీద ఆశ లేదు నాయన. దేవా, నీ మీద నేను ఆశ పెట్టుకొని బ్రతుకుతానయ్యా, నీ మీదనే ఆశ పెట్టుకొని నేను జీవిస్తానయ్యా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మీకు ఒక 2 చేతులెత్తి, దేవా నీ మీద ఆశ పెట్టుకుంటాను, నీ మీద ఆశ పెట్టుకొని నేను బ్రతుకుతానయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినందుకు అందరు గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం.